ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనకి వాక్య ధ్యానంగా అపోస్తుల కార్యము 11వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మనకు ఉంది. ఇక్కడ మనకు తెలిసిందే, పేతురు గారు మళ్ళీ తిరిగి తన సంఘానికి వెళ్ళినప్పుడు సంఘస్థులందరూ కలిసి అతన్ని క్వశ్చన్ చేస్తారు పేతురు గారిని. ఏంటంటే, ఎలా నువ్వు అన్యులకు సువార్త బోధించావు, ఎలా వారితో కలిసి భోజనం చేసావు అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు పేతురు గారు ఓపికతో ఆ యొక్క అన్ని విషయాలు వివరిస్తాడు వాళ్ళకి. అలాగే వారు కూడా ఓపికగా వింటారు. సో మన సంఘంలో ఉన్నప్పుడు, మన సంఘంలో ఏమైనా జరిగినప్పుడు, మనం ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు పాస్టర్ గారిని కానీ లేకపోతే పెద్దలను కానీ వారికి సమయం ఇవ్వాలి, వారు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. ఓకే, మనం కూడా ఓపిక కలిగి ఉండాలి. అలాగే మనల్ని ఎవరన్నా క్వశ్చన్ చేసినప్పుడు మనం కూడా ఓపికతో, వాళ్ళు ఓపిక కోల్పోయి గర్వంగా మీకెందుకు నేను చెప్పాలి, నీకెందుకు సమాధానం ఇవ్వాలి అని కాదు, కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఓపికగా సమాధానం కూడా చెప్పాలి. అలాగే ఓపికగా కూడా సమాధానం వింటం అనేది నేర్చుకోవాలి. అలా చేయడం వలన ఇక్కడ ఎటువంటి గొడవ లేకుండా పేతురు గారు అన్నీ మాట్లాడిన తర్వాత ఒకరినొకళ్ళు మిస్అండర్స్టాండింగ్ లేకుండా చక్కగా సంఘం ఇంకా మంచిగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళింది. ఇది ఒక విషయం మనం నేర్చుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ 17వ అధ్యాయంలో రాసింది, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకును అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. పేతురు గారు ఇక్కడ చూసారా, పేతురు గారు ఏమంటున్నాడంటే, అన్యులకు కూడా దేవుడు ఈక్వల్ రైట్ ఇచ్చాడంట, సమాన వరం ఇచ్చాడంట, సమానం రైట్ ఇచ్చాడు. ఏంటి, మనం ఎట్లయితే దేవుని బిడ్డలం అవుతామో, ఎవరైతే యూదులందరూ ఎట్లయితే దేవుడి బిడ్డలు అవుతారో, అలాగే ఇంకా వేరే ఏ జాతి నుంచి అయినా కానీ, ఏ కంట్రీ నుంచి అయినా కానీ, ఏ మతం నుంచి అయినా కానీ ఎవరైతే యేసు ప్రభువుని ఎరిగి యేసు ప్రభువులో ఎదగాలని ఎవరైతే కోరికతో ఉంటారో వారందరికీ కూడా ఎట్లయితే యూదులకి వరం ఇవ్వబడిందో అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు దేవుడు అవడానికి వాళ్ళకి వరాన్ని ఇచ్చాడంట, సమాన వరం ఇచ్చాడంట. ఏ భేదము లేదనమాట. అరే యూదులు సో ఫస్ట్ యూదులు కాబట్టి ఫస్ట్ నుంచి యూదులు ఉన్నారు కాబట్టి ఫస్ట్ నేను యూదులకు ప్రిఫరెన్స్ ఇస్తా, తర్వాత ఇంకొకరికి ప్రిఫరెన్స్ ఇస్తా అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు, దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆయన ఎప్పుడు అందరినీ క్రియేట్ చేసింది ఆయనే కాబట్టి అందరినీ ఈక్వల్గా చూస్తాడు. ఏది, మనకు తెలిసిన ఒక మతం ఉంది, ఆ మతంలో ఏంటి, ఆ మతంలో కొన్ని క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ అని, మిడిల్ క్యాస్ట్ అని ఇట్లా ఉంటాయి అన్నమాట. మనకు తెలిసిన ఒక మతం, ఆ మతం పేరు చెప్పట్లేదు కానీ మనకు తెలిసిన ఒక మతం. ఆ అప్పర్ క్యాస్ట్ అనేటప్పటికి ఏమంటారు వాళ్ళు, మేము దేవుడి నుంచి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళం, సో మా కాలు కడిగితే మమ్మల్ని మొక్కితే దేవుడు మొక్కినట్టే అని చెప్పేసి వాళ్ళు అంటారు. అన్నిటికన్నా నీచ జాతి వాళ్ళని వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాల్లో కూడా అలౌ చేయరు. సో అలాంటిది ఇక్కడ లేదు. ఇక్కడ దేవుడు ఇక్కడ పేతురు ద్వారా ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరు ఆయనకి సమానమే, యూదులని లేదు. మొదట నేను యూదులకి కదా కనిపించింది, నేను ముందు యూదులకు, ఇజ్రాయేల్ ప్రజలకు కదా నేను దేవుడిని, కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు టాపు, తర్వాత వాళ్ళు తర్వాత రావాలి అని అట్లా నో కండిషన్స్. ఇక్కడ పేతురు గారి ద్వారా ఆత్మదేవుడు చెప్తున్నారు, నువ్వు ఏ మతానికి చెందినవాడవైనా కానీ దేవుడిని, యేసు ప్రభువు దగ్గరికి నువ్వు వస్తే కనుక అంత సమానమే. నీకు ఫస్ట్ ఇజ్రాయేలీలకి దేవుడు ఎలా అయితే పనిచేశాడో, ఇజ్రాయేలీల మధ్య దేవుడు ఎట్లాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎలా చేశాడో, ఇజ్రాయేలీని ఎలా స్వస్థపరిచాడో, అదేవిధంగా నువ్వు దేవుడి దగ్గరికి వస్తే నీ శ్రమలు, నీ కష్టాల నుంచి బయటపడేస్తాడు. నీకు కూడా రోగాల నుంచి బయటపడేస్తాడు. రోగాలు రావని చెప్పట్లేదు, వస్తాయి. కష్టాలు రావని చెప్పట్లేదు, వస్తాయి. కానీ వాటి నుంచి దేవుడు నేను బయటపడేస్తాడు. ఎలా అయితే ఇజ్రాయేలీయుల్ని చూసారు, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఇజ్రాయేల్ కంట్రీ ఎంత పవర్ఫుల్, చిన్నగా ఉంటుంది అయినా కానీ చాలా పవర్ఫుల్. మన గుంటూరు అంత కూడా ఉండదు, అయినా కానీ చాలా పవర్ఫుల్ అది ఇజ్రాయేల్. ఎందుకు అంత పవర్ఫుల్ అంటే, ఇక దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. అలాగే నువ్వు ఏ మతమస్తుడు అయినా కానీ, నువ్వు ఏ ప్రాంతస్తుడు అయినా కానీ, నువ్వు ఏ దేశస్తుడు అయినా కానీ, నువ్వు యేసు ప్రభువుకి వస్తే వాళ్ళకి వచ్చిన దీవెనలో ఏమాత్రం తగ్గకుండా నీకు కూడా అదేవిధంగా జీవిస్తానని యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు. సో ఒకవేళ అన్యులు ఎవరైనా ఈ వాక్యం వింటున్నట్లయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అలాగే మీరు అన్యులకు కూడా చెప్పండి, దేవుడు ఏ భేదం చూపించడు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు హిందూస్, వీళ్ళు ముస్లిమ్స్ అని ఏ భేదం చూపాడు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేస్తాడు, ప్రతి ఒక్కరిని ఆయన దీవిస్తాడు. కాకపోతే ఏం చేయాలంటే, ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఆ కండిషన్ అనేది 23rd verseలో ఉంది. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషం, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునే వాళ్ళని అందరినీ హెచ్చరించారంట. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే, యేసు ప్రభుని స్థిర హృదయంతో హత్తుకోవాలి.
ఎవరైతే నాన్ క్రిస్టియన్స్, యేసుప్రభుని తెలియని వాళ్ళు ఎవరైతే యేసుప్రభుని తెలుసుకుంటారో వాళ్ళకి దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాలి వాళ్ళ జీవితంలో. అంటే వారు యేసుప్రభుని స్థిరంగా హత్తుకోవాలి. ఏదో వాళ్ళకి అవసరతలు తీరిపోగానే యేసుప్రభుని వదిలేయడం అలాంటివి చేయకూడదు. అలా చేస్తే ఉగ్రత వస్తుంది వాళ్ళ మీదకి. సో యేసుప్రభు నిజమైన దేవుడని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, ఎప్పుడైతే నీ శ్రమలు కష్టాలు ఇబ్బందుల నుంచి దేవుడు బయటపడేస్తాడో, ఆ టైంలో నువ్వు ఇంకా దేవుళ్ళు ఇంకా యేసుప్రభు దగ్గరికి ఎక్కువగా రావాలి. కానీ మళ్ళీ యేసుప్రభుని వదిలేసి మళ్ళీ ఇతర దేవతల వైపు తిరగకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, స్థిరమైన హృదయంతో యేసుప్రభుని హత్తుకోవాలంటే దేవుణ్ణి. అంతేగాని ఇంకా నా సమస్య తీరిపోయింది కదా, ఇక మళ్ళీ నేను నా మతంలోకి వెళ్ళి నా ప్రార్థనలు నేను చేసుకుంటాను, యేసుప్రభుతో నాకు సంబంధం లేదు, ఈ క్రిస్టియానిటీతో నాకు సంబంధం లేదని మాత్రం అనుకోవద్దు. అలా చేయకూడదని, అలా చేయకుండా ఉంటేనే, అలాంటి మనసు లేకుండా యేసుప్రభుతో ఉంటేనే అప్పుడే అద్భుతమైన ఆశీర్వాదం చూస్తావు. అలాగే వీటన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పరలోక రాజ్యం కూడా చేరుతావు. అది అంతేగాని నీ అవసరం తీరిపోగానే తిరిగి వెళ్ళిపోతున్నావు అనుకో, స్థిర హృదయంతో యేసుప్రభుని హత్తుకోకుండా జస్ట్ ఓన్లీ ఏదో పొందుకోవాలని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి తర్వాత నీ ఒక కష్టం తీరిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నావు అనుకో, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది, పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతావు. అలాగే ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే, మొట్టమొదటిగా ఎవరు క్రైస్తవులు అనబడ్డారంటే అంత్యోక్యలో ఉన్న వాళ్ళే క్రైస్తవులు అనబడ్డారంట. కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోండి, క్రైస్తత్వం అంటే యూదులే కాదు, ఇజ్రాయెల్ దేశస్తులే కాదు, అలాగే పలానా క్రిస్టియన్సే కాదు. క్రైస్తవులు అంటే ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తారో, యేసు ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకుంటారో వాళ్ళు నిజమైన క్రైస్తవులు. అంతేగాని ఇది మతం కాదు. ఒకవేళ ఇది మతమే అనుకోండి, యేసు ప్రభు చెప్పేవాడు కదా, వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అందరిని చంపేయండి, నా మతాన్ని యాక్సెప్ట్ చేయకపోతే చంపేయండి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభు ఏమన్నాడు, ప్రేమించండి ప్రతి ఒక్కరికి ప్రేమతో, ప్రతి ఒక్కరికి నా గురించి చెప్పండి. ఒకవేళ వాళ్ళు మారుతారా మంచిది, వాళ్ళు మారిపోయినా వాళ్ళ సంగతి నేను తర్వాత చూసుకుంటా. కానీ మీరు మాత్రం ప్రేమతో ఆప్యాయతతో బోధించండి. ఎక్కడ కానీ మీ యొక్క బలాన్ని శక్తిని ఉపయోగించి నన్ను ఒప్పింపజేయకండి. కానీ వాళ్ళు నన్ను నిజంగా తెలుసుకొని నాలోకి వస్తేనే దేవుడు నిజంగా ఆనందిస్తాడు అని చెప్పి యేసుప్రభువే చెప్పాడనమాట. కాబట్టి ఈ యొక్క మాటలు ఎవరైతే అన్ని జనులు ఒకవేళ వింటున్నా, ఒకవేళ ఎవరైతే మీరు అన్ని జనులకి మీరు సువార్త చేయాలనుకున్న వారికి ఈ మాటలు వారితో చెప్పండి. ఇక్కడ ఈ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు అందరికీ దేవుడు. అలాగే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఏదో ఒక బెనిఫిట్ పొందాలని కాదు, కానీ ఆ బెనిఫిట్ పొందిన తర్వాత వాళ్ళ అవసరాలని తీరిపోయిన తర్వాత కూడా యేసుప్రభుని హత్తుకొని ఉండాలి. అప్పుడే వారికి నిజమైన గిఫ్ట్ పరలోక రాజ్యం అనేది దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.